హైవ్యూస్ అది ఇది అని అనబోయి కూడా నా సంస్కారం అడ్డొచ్చి ఆగిపోయా. ఎందుకు? ఆమె ముఖ్యమంత్రి కాబట్టి, ఆమెకు గౌరవం ఇవ్వటం నా కనీస మర్యాద కాబట్టి. మమతా బెనర్జీ ఈ దేశంలో ఎవరన్నా అతి జుగుప్సాకరమైన ఛీ అనిపించేలా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ ప్లేస్లో మమతా బెనర్జీనే ఉంటారు. స్వతంత్ర భారతదేశంలో అంత వరస్ట్ ముఖ్యమంత్రి నేనైతే ఎంతవరకు చూడలేదు. జగన్ చూసేలే కానీ మమతా బెనర్జీ వేరే లెవెల్. ఈరోజు శోభఫర్ అని చెప్పేసి మెడికల్ కాలేజీ దుర్గాపూర్ దగ్గర మొన్న నైట్ 12:30 అప్పుడు ఒక అమ్మాయి తన ఫ్రెండ్తో కలిసి బయటకు వచ్చింది. ఆ అమ్మాయి మీద సామూహిక అత్యాచారం చేశారు. ఈ అత్యాచారం చేసిన వారిలో అత్యధికులు ముస్లిం పిల్లలు ఉన్నారు. సరే, మతం వద్దు, వదిలేద్దాం. మొత్తం ఈ అమ్మాయి మీద అత్యాచారం చేసిన 6. ప్రస్తుతం 3 అదుపులోకి తీసుకున్నారు. ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ కూడా అదుపులోకి తీసుకున్నారు. కారణం, ఆ రాత్రి ఆమెని బయటకు తీసుకొచ్చిన ఆమె ఫ్రెండు ఒక నిర్మాష ప్రాంతంలోకి ఆమెను తీసుకెళ్దామని చెప్పేసి అనుకున్న మూమెంట్లో ఇక సామూహికంగా వచ్చారు, బెదిరించారు, తీసుకెళ్లారు, ఆమెను రేప్ చేశారు. ఆ రేప్ చేసినటువంటి వారిలో ఆమె బాయ్ ఫ్రెండా వాడు కూడా ఉన్నాడని చెప్పేసి ఒకటి, వాడికి తెలియదని ఒకటి, రకరకాలు అంటున్నారు. వాడు ఇప్పుడు పోలీసు అదుపులో ఉన్నాడు. అందులో 3 పట్టుకున్నారు, ఇంకో 3 కోసం వెతుకులాడి చేస్తున్నారు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఏం మాట్లాడింది తెలుసా? సేమ్ గత కొద్ది నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తానేటి వనిత అని చెప్పేసి హోంమంత్రి ఒకళ్ళు ఉండేవారు. ఆమె మాట్లాడి అమ్మాయిలు ఏం చేస్తున్నారు, ఎటు వెళ్తున్నారు చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులది, అమ్మాయిల్ని కరెక్ట్గా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులది, ఎస్పెషల్ అమ్మలదని చెప్తూ ఆ మాట్లాడుకున్న డైలాగ్ మనం మాట్లాడుకున్నాం. అందులో నిజం ఉన్నప్పటికీ ఒక మంత్రిగా అలా మాట్లాడకూడదు. ఈ ముఖ్యమంత్రి ఏకంగా ఏమన్నా తెలుసా? టైం ఎంత? అర్ధరాత్రి 12:30. ఆ సమయంలో అమ్మాయి అసలు బయటికి ఎలా వచ్చింది అంటే తప్ప అమ్మాయిది కాదా? మెడికల్ కాలేజీలో ఉండాల్సిన అమ్మాయి ఆ రాత్రి బయటకు వచ్చిందంటే మెడికల్ కాలేజీ తప్పిదం కాదా? ఆ అమ్మాయిని ఆ రాత్రి బయట తీసుకుని వచ్చాడు ఆ అమ్మాయి ఫ్రెండా బాయ్ ఫ్రెండ్, వాడి తప్పిదం కాదా? ప్రతిదానికి ప్రభుత్వం మీద నిందలేస్తారేంటి? ప్రతిదానికి ప్రభుత్వాన్ని బాధ్యతలు చేస్తారేంటి? అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండండి. మణిపూర్, బీహార్, ఒడిస్సా ఇలా దేశంలో చాలా చోట్ల కూడా ఇటువంటి ఘటనలు జరిగాయి. జాగ్రత్తగా ఉండరా మీరు, జాగ్రత్తగా ఉండండి అని ఈ మమతా బెనర్జీ మాట్లాడిందండి. అరే దరిద్రులారా, సన్నాసులారా, మూర్ఖులారా అని కొంతమంది అనడం ఉంది. కానీ అనను. కారణం, ఎక్కడైనా ఘటనలు జరుగుతాయంటే ఎక్కడన్నా జరుగుతూ ఉంటాయి. కానీ ఎక్కడన్నా జరిగినా కానీ అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఏంటి అధికారంలో ఉన్నది అని చెప్పేసి చూసుకొని మనోళ్ళు వాళ్ళని నిందిస్తూ ఉంటారు. ఇలా అవునన్నా కాదన్నా ఆడపిల్లలు వస్త్రధారణ సరిగా ఉండాలి అన్నా, ఆడపిల్లలు టైంలో బయటకు రావద్దని అన్నా వాళ్ళ మీద పడిపోతూ ఉంటారు. ఇలా బీజేపీల మీద ఎక్కువగా మీద పడేవాళ్ళు, వాళ్ళని తక్కువ చేసేవాళ్ళు ఈ మధ్యలో పెరిగిపోయారు. సో వాళ్ళకి నేను చెప్తున్నా, సిగ్గు శరం బుద్ధి జ్ఞానం బుర్రా బుద్ధి ఉంటే ఇక నుంచి అయినా ద గ్రేట్ మమతా బెనర్జీ గారు చెప్పినట్టు ఆడపిల్లలు ఏ టైంలో పడితే ఆ టైంలో బయటికి రావద్దు. ఆడపిల్లలు మగవాళ్ళతో సమానమే, ఇంకా చెప్పడం మగవాళ్ళ కన్నా ఎక్కువే. కానీ వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళ బిహేవియర్, వాళ్ళు ఉండే విధానం, వాళ్ళు ఉండే ప్లేసు అన్నీ ముఖ్యం. ఇకనైనా పద్ధతిగా ఉండండి. ఎందుకంటే మన ఈ సమాజం గాంధీ కలలుగన్నట్టుగా లేదు. మన ఈ సమాజంలో గాంధీ లేడు. మన ఈ సమాజంలో ఇంకా 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 ఆడదంటే చాలు మీద పడిపోయి ఏదోదో చేసే పిశాచాలు తిరుగుతున్నటువంటి సమాజం. ఇంకా కూడా పిచ్చి పిచ్చి ఆశాలేస్తూ నా ఇష్టం నా కోసం ఈ సమాజం అంటూ ఓవరాక్షన్ చేసే ఎవరితో జాగ్రత్తగా ఉండండి. ఈ మమతా బెనర్జీ చెప్పిన దానిలో వాస్తవం ఉన్నా మా ప్రభుత్వం మీద నిందలేయొద్దు, అంతా ఆమెదే తప్పు అని అత్యాచారానికి గురైన మహిళను అంటుందే, ఒక ఆడ మనిషి అయి ఉండి ఈ మమతా బెనర్జీ అంటుందే, అది మాత్రం తట్టుకోలేకపోతాం. సో వీడియో క్లోజ్ చేస్తున్నాం. సమయం సందర్భంగా ఒకటి ఉంటుందండి ఎవరికైనా కానీ, అది వచ్చినప్పుడు దాని దగ్గర రెస్పాండ్ అవుతూ ఉంటారు. ఈరోజు మమతా బెనర్జీ కూడా ఎంత రెస్పాండ్ అయిందంటే ఆఫ్ కోర్స్, బట్
గతంలో మన దగ్గర మన చుట్టుపక్కల ఈ దేశంలో చాలామంది చాలా రకాలుగా ఆడపిల్లల విషయం స్వేచ్ఛ అంటూ ఓవరాక్షన్ చేస్తూ ఇచ్చిన స్టేట్మెంట్స్ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని బీజేపీ వ్యతిరేకంగా ఉన్నాయి, హిందుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇప్పుడు ఏం చెప్తారు కింద కామెంట్లో తెలియచేయండి. ఇకనైనా ఆడవారు దండం పెడుతున్న అమ్మ తల్లి పిల్లలారా, మన ఈ సమాజంలో కర్ర పొల్లకి చీర కట్టినా చాలు, ఆ కర్ర పొల్లని ఎరగదీసి ఆ చీరను కూడా చించేసే కామాంధులు తిరుగుతున్న సమాజం మనది. దయచేసి జాగ్రత్త. ఆ వైద్య విద్యార్థి మెడికల్ స్టూడెంట్ చావుబోతుల మధ్య ఆసుపత్రిలో ఉంది, వాంగ్మూలం తీసుకున్నారు, రిమైండింగ్ కోసం వెతుకులాడుతూ ఉన్నారు. ఆమె బాయ్ ఫ్రెండ్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎంత, రిమైండింగ్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంత మొత్తం కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ముగ్గురు అదుపులోకి తీసుకున్నారు. ఒకటి పేరు అప్పు, అది నిక్ నేమ్. మిగతా ఇద్దరు పేర్లు వచ్చేసి ముస్లిం పేర్లు కనిపిస్తున్నాయి. మిగతా అసలు ఎవరు ఏంటి తెలియాలి. నేను మళ్ళీ ముస్లిమ్స్ హిందూ పక్కన పెడతాం. బట్ ఎందుకు ఇది యూజ్ చేస్తున్నాయంటే, పశ్చిమ బెంగాల్లో ఎక్కడన్నా ఆడపిల్లల మీద అరాచకాలు జరిగాయరా అంటే అందులో అత్యధికంగా ముస్లింలు ఉంటున్నారు. అది ఎందుకంటే మీకు తెలిసింది.